నెల్లూరు రంగనాయకులపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ నూతన చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మరియు ఈవో ఆల శ్రీనివాసులరెడ్డి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరి సమక్షంలో నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ వంటి ప్రముఖులతో పాటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు మరియు వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని, స్వామివారిని దర్శించుకుని తమకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మహేష్ శర్మ, స్వామి, చంద్ర మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. ఈ ధర్మకర్తల మండలి 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. ప్రభుత్వంలో ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు అతిథులందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. జిల్లా అధ్యక్షులు కావచ్చు, జనసేన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలు మాకు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ గారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి ప్రత్యేకంగా కూడా మేము మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.